నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రెండు అంశాల చుట్టూ ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఒకటి ఎస్సీ వర్గీకరణ, మరొకటి బీసీ కులగణన. ఈ అంశాల పట్ల కూడా అభ్యంతరాలు వస్తున్నాయి, కొన్ని రకాలుగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విఠల్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి, విశ్లేషించడానికి. ప్రధానంగా బీసీ విషయంలో కులగణన విషయంలో కూడా ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరొకసారి ఎవరైతే కులగణనలో పాల్గొనే వారు ఉన్నారో వారికి అవకాశం ఇస్తుంది. కులగణన పట్ల మీ అభ్యంతరం ఏంటి? ఈ నిర్ణయం పట్ల కూడా మీ రియాక్షన్ ఏంటి? సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట. 1891లో బ్రిటిష్ వాళ్ళు జనాభా లెక్కలు చేశారు. 1931 వరకు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారతదేశంలో 150 కోట్ల జనాభాలో సగభాగమైన బీసీల లెక్క లేకపోవడం ఈ దేశం యొక్క సిగ్గుచేటు. దేశానికి డేటా ఈజ్ ఎవ్రీథింగ్. డేటా సైన్స్ అంటున్నాం, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటున్నాం, డేటా అనాలిసిస్ అంటున్నాం. బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ జనాభా లెక్కలు లెక్కగట్టిరు. మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా లెక్కగట్టిరు. గణము అంటే సమూహము. గణతంత్ర రాజ్యం అంటే ఎన్ని తలలు ఉన్నాయి, ఆ తలలకి ఎన్ని శరీరాలు ఉన్నాయి, ఆ శరీరాల మీద బట్ట ఉందా, పొట్ట ఉందా, పొట్టకి తిండి ఉందా, ఈ గణము, ఈ సమూహము, ఈ తలలు ఎలాంటి జీవనం ఉన్నాయి, కూడు గూడు గుడ్డ. ఈ దేశంలో ఉన్న సగభాగమైన జనాభా లెక్కలు లేవు, సగభాగమైన మహిళలకు హక్కులు లేవు. ఇది ఎంత విచిత్రమైన దేశం, ఎంత దౌర్భాగ్యమైన దేశం ఇది. ఆలోచించండి. ఒకవైపు వరల్డ్ నెంబర్ 1 సూపర్ పవర్ కావాలనుకుంటున్నాం, లోకనాయకుడు అనుకుంటున్నాం, ఇండియా సూపర్ పవర్ అనుకుంటున్నాం, జీడిపి అనుకుంటున్నాం. కానీ అడవిలో ఉన్న బర్రెల లెక్క ఉంది, అడవిలో ఉన్న టేకు చెట్ల లెక్క ఉంది. కానీ ఈ దేశ నాగరికతకి, ఉత్పత్తికి, సంపదకి మూలమైన బీసీల జనాభా లెక్కలు చేయట్లేదంటేనే ఈ అన్ని రాజకీయ పార్టీలు దొంగలే. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలలో ఎస్సీ సెల్ ఉంటుంది, ఎస్టీ సెల్ ఉంటుంది, బీసీ సెల్ ఉంటుంది, ఎంబీసీ సెల్ ఉంటుంది, మైనారిటీ సెల్ ఉంటుంది. కానీ ఓసీ సెల్ ఉండదు, రెడ్ల సెల్ ఉండదు, వెలమల సెల్ ఉండదు, బ్రాహ్మణుల సెల్ ఉండదు, వైశ్యుల సెల్ ఉండదు. 90% పైగా ఉన్న ప్రజల్ని సెల్లుల్లో వేసి బంధించిన అగ్రకుల, మనువాద, గుల పార్టీలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ సెల్లులలో వేసి బంధించారంటే వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు ఎలక్షన్లో మీటింగుల కోసం తాయిలాలు ఇచ్చి సన్న బియ్యం ఇస్తాం, నల్ల నీళ్ళం ఇస్తామని ఈ 93% ప్రజల్ని మోసం చేసిన ఈ రాజకీయ పార్టీలు బొందబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అదేవిధంగా క్యాస్ట్ సెన్సస్ కాదు ఇది, ఇది బీసీ సెన్సస్ కాదు. సోషియో పొలిటికల్, ఎకనామికల్, ఎడ్యుకేషనల్, కల్చరల్, ఇన్కమ్, ఎంపరికల్ డేటా. ఈ 150 కోట్ల ప్రజల్లో సగభాగమైన బీసీల లెక్క తీయకపోవడం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ పాలకులు చేసిన తప్పు అయితే, రాహుల్ గాంధీ గారు ఈ సామాజిక న్యాయం పేరుతో క్యాస్ట్ సెన్సస్ చేసినందుకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్. కానీ రాహుల్ గాంధీ చేతిలో రేవంత్ రెడ్డి ఉన్నాడా, రేవంత్ రెడ్డి చేతిలో రాహుల్ గాంధీ ఉన్నాడా? మేము బీహార్లో ఏ విధంగా అయితే కులగణన చేసిర్రో ఆ విధంగా చేయమని చెప్పి స్పష్టంగా మేము ప్రభుత్వానికి మార్గనిర్దేశకాలు ఇచ్చినాం, గైడెన్స్ ఇచ్చినాం, సపోర్ట్ ఇచ్చినాం. బీహార్ ముఖ్యమంత్రి 100 సార్లు రివ్యూ చేసిర్రు. బీహార్లో సోషల్ సైంటిస్టులు పాల్గొన్నారు, డేటా సైంటిస్టులు పాల్గొన్నారు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. తమిళనాడులో 63% రిజర్వేషన్లు ఉన్నాయి, బీహార్లో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన క్యాస్ట్ సెన్సస్లో, కులగణనలో ఏ సోషల్ సైంటిస్టులు పాల్గొన్నారు? ఎందుకు మీకు డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయలే? మొట్టమొదట ఫస్ట్ అసెంబ్లీలో ప్రకటించిందేమో క్యాస్ట్ సెన్సస్ అన్నారు, అన్ని కులాల గణన అన్నారు. తర్వాత పేపర్లో ప్రకటన బీసీ సెన్సస్ అన్నారు. బీసీ కమిషన్ నిరంజన్ గారిని ఎందుకు వేసిర్రు? తర్వాత మేమందరం ఒత్తిడి చేస్తే కానీ డెడికేటెడ్ కమిషన్ వేయలే. డెడికేటెడ్ కమిషన్ వేయడం వల్ల లాభం ఏంటంటే, ఒక జడ్జి కానీ, ఒక రిటైర్డ్ జడ్జి కానీ, ఒక ఐఏఎస్ కానీ ఉన్నప్పుడు ఈ కులగణనలో ఎటువంటి తప్పులు జరిగితే ఆయన బాధ్యత వహిస్తాడు. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి రాజకీయ నాయకుడు వేయడం వల్ల, సందీప్ కుమార్ సుల్తానియా లాంటి అధికారి చేయడం వల్ల అది బాధ్యత లేని వాళ్ళ చేతిలో పెట్టినట్టుంది. బీహార్ మోడల్లో ఎందుకు చేయలేదు? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారేమో సమగ్ర కుటుంబ సర్వే పేరుతో బొంబాయిలో ఉన్నోడు, బొగ్గుబాయిలో ఉన్నోడు, దుబాయ్లో ఉన్నోడు రావాలని చెప్పి మన డేటా అంతా తీసుకున్నాడు కదా. 10 సంవత్సరాలు ఆయన ఫామ్ హౌస్లో దాచిపెట్టిండా? కవిత దుబాయ్ బుర్జ్ ఖలీఫా తాళం పెట్టిందా? ఒకటి, కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. సమగ్ర కుటుంబ సర్వే చేసి డేటా బయట పెట్టని దొంగ ఆయన మీద 3.5 కోట్ల ప్రజలు దొంగతనం కేసు పెట్టాలి, 3.5 కోట్ల కేసులు పెట్టాలి. ఎందుకంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల డేటా దొంగిలించిన దొంగ కేసీఆర్ అయితే, ఈ దొంగతనాన్ని ప్రశ్నించి ఎదిరించిన రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు 14 నెలలు అయింది కదా అధికారంలోకి వచ్చి. ఈ 14 నెలలు మీరు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎందుకు బయట పెట్టలేదు? మీ ప్రభుత్వంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, మానవ వనరుల అభివృద్ధి సంస్థ వెబ్సైట్లో మొన్నటిదాకా ఉంది కదా డేటా.
మరి ఆ డేటా మాయం చేసిన దొంగ ఎవడు? 2011 డేటా, 2014 డేటా, 2025 డేటా. 22 లక్షల బీసీలని మాయం చేసిన మంత్రగాడు ఎవరు? 2 లక్షల మంది ఎస్సీల జనాభా ఏ విధంగా తగ్గింది? ముస్లింల జనాభా 1.5 లక్ష ఏ విధంగా తగ్గింది? ఓసీల జనాభా ఏ విధంగా 15 లక్షలు పెరిగింది? ఏ విధంగా ఎస్టీల జనాభా 1 లక్ష పెరిగింది? 22 లక్షల మంది బీసీలను మాయం చేసిరంటే మమ్మల్ని అన్యాయం చేయడం కాదు, మమ్మల్ని అవమానించడం. పందుల లెక్క ఉంది, కుక్కల లెక్క ఉంది, అడవిలో ఉన్న టేకు చెట్ల లెక్క ఉంది. కానీ ఈ దేశంలో ఉన్న 22 లక్షల మంది బీసీల లెక్క మాయం చేసిరంటే 22 లక్షల మందిని చంపిన మర్డర్ చేసినోడే వడు. 2011 జనాభా లెక్క ప్రకారం మన దేశంలో గ్రోత్ రేటు 1.6%. ఇప్పుడున్న ఓటర్ల సంఖ్య 3,32,00,000. ఇప్పుడున్న ఆధార్ కార్డుల సంఖ్య 3,52,00,000. 3,52,00,000 ప్లస్ విద్యార్థుల సంఖ్య 60-70 లక్షలు. వీళ్ళందరినీ కలిపితే 4.5 కోట్లు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కులగణన చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కరెక్ట్గా చేయమంటున్నాము. రెడ్ల లెక్క కూడా బయట పెట్టాలి, బ్రాహ్మణుల లెక్క కూడా బయట పెట్టాలి. అన్ని అగ్రవర్ణాల లెక్కలు, ఆస్తుల లెక్కలు బయట పెట్టినప్పుడే రాహుల్ గాంధీ స్పిరిట్ అర్థమవుతుంది. ఓ బీసీ మేలుకో, ఓ ఎస్సీ మేలుకో, ఓ పేద అగ్రవర్ణ మేలుకోండి, తెలంగాణ ఎన్నుకోండి. జై సామాజిక న్యాయం. మొత్తంగా ఇది తెలంగాణ విడల్ గారు అయితే ప్రధానంగా చెప్తుంది. ఏదైతే కులగణన విషయంలో మాత్రం చాలా లెక్కలు, బీసీల లెక్కలు అయితే చాలా వరకు తగ్గించే ప్రయత్నం చేశారు. ఒకవైపు కులగణన చేసేందుకు రాహుల్ గాంధీకి అయితే, సీఎం రేవంత్ రెడ్డికి అయితే ధన్యవాదాలు. కానీ పూర్తి స్థాయిలో గణన చేయాల్సిన అవసరం ఉంది. బీహార్ తరహాలో చేయమని ఎంత మొత్తుకున్నా కానీ సరైన విధంగా చేయలేదు. ఇప్పటికైనా చక్కని గణన చేసి కూడా ఏదైతే జనాభా లెక్కల ప్రకారం బీసీల లెక్క కూడా బయటికి తీసి వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్తున్న సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సత్య దిశ టీవీ.